పక్కన ఐలాండ్ టూరిజం ఫెస్టివల్ అని జరుగుతుందంట. ఇక్కడ అండమాన్లో అందరూ ఆ ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తారంట. ఇయర్ మేము కూడా విజిట్ చేసాము. అండమాన్లో కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, టూరిజం డిపార్ట్మెంట్స్ కొన్ని స్టాల్స్ని ఇక్కడ పెడతారు. వాటితో పాటు రకరకాల ఫుడ్ స్టాల్స్ కూడా పెడతారు. వీడియోలో చూస్తున్నారు కదా, వీళ్ళని జవారా ట్రైబ్స్ అంటారు. వీళ్ళు హౌసెస్ని ఎలా కట్టుకుంటారు, ఎలా ఉంటారు, డెమో లాగా ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ స్టాల్కి వచ్చాము. ఇక్కడ అండమాన్లో ఏ బీచెస్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపించారు. పెద్ద బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఐలాండ్లో విజిట్ చేయవలసిన ప్లేసెస్ అన్ని మ్యాప్లో చూపించారు. ఇక్కడ ఉండే ట్రైబ్స్ ఉండడానికి బ్యాంబోస్తో ఇలా హట్స్ కట్టుకుంటారు. దాన్నే ఇక్కడ డెమో కింద పెట్టారు. నెక్స్ట్ చాతాం సామిల్ మీల్ వాళ్ళ స్టాల్కి విజిట్ చేసాము. ట్రీ యొక్క లైఫ్ సైకిల్ని చూపించారు. అలాగే ట్రీ యొక్క ఏజ్ తెలుసుకోవడానికి యాన్యువల్ రింగ్స్ ట్రీ యొక్క ఏజ్ చెప్పొచ్చు. ఈ స్టాల్లో చెట్ల నుంచి ఫర్నిచర్ ఎలా వస్తుందో చాలా బాగా చూపించారు. ఇక్కడ కలుపులో డిఫరెంట్ షేడ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టారు. ఇక్కడ దొరికే వుడ్ కూడా డిస్ప్లే చేశారు. హ్యాండ్మేడ్తో చేసిన ఐటమ్స్ అన్నీ ఒక స్టాల్లో పెట్టారు. అవి కావాలంటే మనం పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ నికోబార్ స్టాల్కి వచ్చాము. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాన్ని డెమో చేశారు. వాళ్ళు తయారు చేసిన మ్యాట్స్, కోకోనట్ సెల్తో చేసిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా, అలాగే వాళ్ళు పండించి తయారు చేసిన కోకోనట్ ఆయిల్ కూడా సేల్కి పెట్టారు. Me and my brother enjoyed in the boats. అలాగే అక్కడ థర్మాకోల్తో చేసిన డోరేమాన్ కూడా పెట్టారు. అలాగే నెక్స్ట్ స్టాల్లో వాటర్ టిన్స్తో చేసిన క్యాండిలియర్ చాలా అట్రాక్టింగ్గా ఉంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ చెత్త ఎలా అయితే కలెక్ట్ చేస్తుందో అదంతా కూడా ఇక్కడ డెమోలాగా చూపించారు. మనం డంప్ చేసిన వేస్ట్ వల్ల సముద్రంలో ఉన్న యానిమల్స్ ఎంత సఫర్ అవుతాయో ఇక్కడ చూపించారు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఓషన్ టెక్నాలజీ స్టాల్. సీలో ఉండే మొక్కలు అలాగే రకరకాల ఫిషెస్ని అక్వేరియంలో పెట్టి చూపించారు. ఏవో నేను లీఫ్లు అనుకున్నాను దూరం నుంచి చూసి, దగ్గరికి వెళ్తే అవి ఫిషెస్. మామూలు ఫిషెస్ లాగా కాకుండా ఇవి వెరైటీగా స్విమ్ చేస్తున్నాయి. బ్యాంబోతో చేసిన డెకరేషన్ ఐటమ్స్, క్లాత్తో చేసిన ఫ్లవర్స్,
అలానే పేపర్తో కూడా చేసిన ఫ్లవర్స్. ఇవి సీ ఫిషెస్ కాదు, ఫ్రెష్ వాటర్లో పెరిగే ఫిషెస్, ట్రీస్. చాలా బాగుంది అక్వేరియం. ఇది మడ్ వాల్కనో, బారెన్ ఐలాండ్లోని అగ్నిపర్వతం. ఇవి అండమాన్లో ఉన్న ప్లేసెస్. ఇక్కడ ఉన్న ట్రైబ్స్ కాళ్ళకి దెబ్బలు తగిలితే ట్రెడిషనల్ మెథడ్లో ఎలా ట్రీట్ చేసుకుంటారో ఇక్కడ డిస్ప్లే చేశారు. ఫ్రేగ్రెన్స్ క్యాండిల్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టాల్ పెట్టారు. అలాగే ఒక ఫుడ్ స్టాల్లో టేస్ట్ చూసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.